రాజకీయంగా హరాస్ చేసేదానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగానే ఈ కేసు ఉన్నది. నేను లాయర్గానే కాదు, నేను టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా మాట్లాడుతున్నాను. ఇది కుట్ర. ఈ కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కుట్ర చేసి ఈ కేసులలో ఇరికించి ఇవాళ వాళ్ళు వాగ్దానం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టి మళ్లించే దానికోసము దొంగ కేసులు, పనికిరాని కేసులు, ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే దానికోసము బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని హరాస్ చేసేదానికోసము ఈ ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ వీళ్ళని తిప్పితే ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఆపగలుగుతామనే ఒక భ్రమతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడతా ఉన్నది. ఎన్ని కేసులు, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు, రాజకీయంగా కొట్లాడి నాయకత్వం వహించే వాళ్ళ మీద కేసులు, అందరి మీద ఆధారాలను కేసులు పెట్టడం. మార్నింగ్ మీరు చర్చించారు, కేటీఆర్ గారు మీతో చర్చించారు అంటే ఏం చెప్పారు? ఎవరు చెప్పారండి నాతో చర్చించారని? ఎవరు చెప్పారు మీకు? అట్లా కాదండి. ఎవరు చెప్పారు మీకు? మీరు చర్చించారని మీరు అట్లా కాదు. వినండి, మీరు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను ఓపిక చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు అందరూ ఒకేసారి ప్రశ్నలు అడిగితే క్వశ్చన్స్ మీరు కనుక అడిగితే నేను సమాధానం చెప్పాలని అంటే వీలు కాని పరిస్థితి. ఒక్కొక్కరు అడగండి. అలో చేశారమ్మా, చేశారు. ఒక అడ్వకేట్ వెళ్ళారు. సార్ ఇప్పుడు 13 అడ్వకేట్ వెళ్ళారండి. అసలు అడ్వకేట్ వెళ్ళారు. మీకు ఎందుకు? నేను నాకు ఉండాలి కదా ప్రాబ్లం. అడ్వకేట్ వెళ్ళారు. నేపథ్యంలో కూడా అంటే కేటీఆర్ అంటే మామూలుగా పూర్తిగా సన్నద్ధమైన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెప్తాను మొదటి నుంచి. అంటే ఈడీ ఎలాంటి క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది? అంటే ఏసీబీ విచారణ కేవలం అంటే అవినీతికి సంబంధించి వాళ్ళ కేసు పెడితే ఇది ఫెమాని. మీరు ఒక నిమిషం సమయం ఇస్తే నేను దాని గురించి మొత్తం చెప్తాను వితౌట్ ఇంటర్ప్రిషన్. మీరు ఇంటరప్ట్ చేయకండి దయచేసి. ఈ కేసు మొత్తం రికార్డ్ బేస్డ్ కేసు. ప్రతి విషయం కూడా రికార్డు మీద ఉన్నది. ఇది మనీ ట్రాన్స్ఫర్ చేయడము త్రూ బ్యాంక్ పోయింది. మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు. తర్వాత ఇది ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్పిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ, తర్వాత అంతకు మునుపు ఒక స్పాన్సరర్ ఉండే, తర్వాత గవర్నమెంట్, ఈ ముగ్గురి మధ్యన ఎంటర్ అయిన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ని అమలు జరిగినది, ఒక రేస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పాన్సరర్ ఈ రేస్లో నుంచి ఆయన తప్పుకున్నప్పుడు రేస్ కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సరర్ కావాలా. ఆ సమయం తక్కువ ఉన్నది కాబట్టి అధికారులు హెచ్ఎండి అని స్పాన్సరర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు. దాని మీద మంత్రి గారు ఆమోదించినారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి. కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి, ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్క కాగితం కూడా లేదు. రెండోది, మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏ ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో, తనకు తెలిసిన విషయాలు వారు అడిగితే వీరు చెప్తారు, అంతే. ఇది విచారణకి సంబంధించిన స్కోపు, యాంబిట్ ఇదే. ఇంతకుమించి వేరే హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎలాంటి కేటీఆర్ పోరాటం ఇవ్వలేదు. మరి లీగల్గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది. కానీ ఇది సమయం కాదు, విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము, హైకోర్టు 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తే 7వ తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ లోపల 9వ తారీఖు నాడు విచారణకు పిలిచినారు. 9వ తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ 7వ తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు 9వ తారీఖు నాడే విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు. అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది
అసలు మేము ఆర్గ్యూనే చేయలేదు. మేము ఆ కేసుని ఇన్సిస్ట్ చేయలేదు. ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జిమెంట్ని ఇన్వైట్ చేయలేదు. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అనే మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అది గమనించాల్సిన అవసరం ప్రిలిమినరీ ఉంది. స్టేజ్లో చాలా కేసుల్లో క్వాష్ చేయడం అనేటువంటి జరగదు, కానీ క్వాష్ చేసే బదులు యాంటిసిపేటరీ వేసుకోవచ్చు కదా అనేది చాలా మంది చెప్తున్నటువంటి వార్త. అది సరే, అది 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 యాంటిసిపేటరీ వేయాలన్నా ఇంకా వేరే ఏమన్నా ప్రొసీడింగ్ వేయాలనేది క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాయర్స్ ఫాలో చేస్తారు, ఓ డెసిషన్ తీసుకుంటారు దాని మీద. యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయగలిగిన ఇష్యూ కాదు అది. కాబట్టి ఏదైనా సరే ఒక విషయం కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, అది ఏంటంటే నేను తప్పు చేయలేదు, కోర్టుల మీద నాకు నమ్మకం ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, వ్యవస్థలన్నిటి మీద నమ్మకం ఉన్నది. అదే వ్యవస్థలలో నేను పనిచేసి వచ్చిన వాడిని. ధర్మము న్యాయం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి అనేది ఒక స్టాండ్ ఉన్నది. ఏదైనా సరే ఏ కోర్టుకు పోయినా కానీ ఒక లీగల్ అవకాశం ఉంటేనే పోతారు ఎవరైనా. ఆ లీగల్ అవకాశాన్ని కూడా అవైల్ చేసుకోకూడదనే ఆలోచన ఏదైనా ఉంటో అది తప్పు. అది తప్పనిసరిగా అన్ని లీగల్ ఆప్షన్స్ని, అన్ని లీగల్ అవకాశాలని వీటన్నిటిని కూడా అవైల్ చేసుకుంటారు.